హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ విల్లాని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం పస్మాంలో రావడం జరిగిందండి. పస్మాంలో వచ్చేసి మనకి పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ విల్లా 167 స్క్వేర్ ఇయర్స్ 30x50 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ మనకి 2500 SFTలో కన్స్ట్రక్షన్ చేశారండి. విత్ ఇంటర్నల్ లిఫ్ట్ తోటి ఉంది. కేజీఆర్ టౌన్షిప్లో ఉందండి. పస్మాంలో పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. చూస్తున్నారా, మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి. చుట్టూ మనకి ఆల్రెడీ మంచి విల్లాస్ అండి. చూస్తున్నారు కదా, మంచి గ్రీనరీ, పీస్ఫుల్ ఏరియాలో ఉంది. సో చూస్తున్నారు కదా, విల్లా ఎలివేషన్ చూసుకుంటే అయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు, మోడర్న్గా. అండ్ ఇక్కడ మనకి లోపలికి వెళ్ళే ముందు రైట్ సైడ్లో ప్లాంట్స్ గిట ఆల్రెడీ వీడు పెట్టి ఇచ్చేసానండి. సో లోపలికి వెళ్ళే ముందు మనకి గేట్ చూసుకుంటే అయితే మంచి 10 feet గేట్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారా, పార్కింగ్ స్పేసెస్ చాలా స్పేషియస్గా. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి లపాత్ర గ్రానైట్ తీసుకున్నారు. పైన గిట మంచిగా నీట్గా ఫాల్ సీలింగ్ కానీ ప్రొఫైల్ లైట్స్ చాలా నీట్గా తీసుకున్నారండి. అదేవిధంగా మనకి సెట్ బ్యాక్స్ గిట చాలా స్పేషియస్గా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 5 feet వదిలేరండి. సింహదూరం అయితే చాలా నీట్గా లేటెస్ట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు కంప్లీట్గా డోర్స్ మొత్తం. సో లోపలికి వెళ్ళినట్టయితే ఇది మనకి స్పేషియస్ హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు, ఫ్లోరింగ్ పైన నీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా హాల్లోనే మనకి రైట్ సైడ్ వచ్చేస్తే లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఎల్డర్స్ కోసం మనకి ఇంటర్నల్ లిఫ్ట్ ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ తోటి తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. హాల్లోనే మనకి చూసుకున్నట్టయితే 2 windows తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేస్తే మనకి కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. చాలా స్పేషియస్గా తీసుకున్నారండి కిచెన్ గిట. ఎవ్రీథింగ్ మనకి ఎక్కడ ప్రాబ్లం లేకుండా ప్రతి దగ్గర స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ ఇచ్చారు, లైక్ కస్టమైజ్డ్ చేసుకోవడానికి. సో ఇక్కడ గిట విండో తీసుకున్నారు. అదేవిధంగా మనకి ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ కంప్లీట్గా ఓపెన్ కిచెన్ అని క్లియర్గా మెన్షన్ చేశారండి. లైక్ ఏ స్పేస్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలనేది వీళ్ళు పర్టికులర్గా చూసి పెట్టారనమాట. సో ఇక్కడ ఇటు కిచెన్లో మనకి నీట్గా పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అండి. చూస్తున్నారా, చాలా స్పేషియస్గా మనకి మంచిగా 5 feet తీసుకున్నారు. మంచిగా ఇక్కడ ఇటు మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ మనకి 2 sumps తీసుకున్నారండి, చాలా నీట్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చారు. పక్కకి మనకి వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా తీసుకున్నారు. 4 ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారండి మీకు. చాలా స్పేషియస్గా సెట్ బ్యాక్స్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. సో మనం చూస్తున్నాం కదా, చాలా బాగుందన్నమాట. లేటెస్ట్గా మోడర్న్గా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఓపెన్ కిచెన్లోనే మనకి డైరెక్ట్ ఇక్కడ గ్యాస్ ప్రొవిజన్ ఇచ్చారండి. లైక్ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి సిలిండర్ పెట్టుకుంటే డైరెక్ట్ మనకి ఇక్కడ గ్యాస్ ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చూసాం కదండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఒక ఎల్డర్ బెడ్రూమ్ తీసుకున్నారండి. అండ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ చూస్తున్నారు కదండి, చాలా స్పేషియస్గా స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ కానీ అన్నీ ఇచ్చారండి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇది వచ్చేసి ఎల్డర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కంప్లీట్గా కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్. ఇక్కడ విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. పక్కకి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. మంచి కంపెనీ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు హ్యారీవేర్ కంపెనీ తీసుకున్నారు, బ్రాండెడ్ కంపెనీ తీసుకున్నారు. అదేవిధంగా జాగ్వర్ కంపెనీ ట్యాప్స్ తీసుకున్నారు. టైల్స్ గిట మంచి టైల్స్ తీసుకున్నారు. షవర్ కానీ గ్రీజర్ ప్రొవిజన్, పైన ఫాల్ సీలింగ్ కానీ విండో కానీ. ఇది వచ్చేసి వెస్టర్న్ తీసుకున్నారండి. చాలా బ్రాండెడ్ కంపెనీ తీసుకున్నారు, నీట్గా ఉన్నాయండి. డోర్స్ గిట చూసుకున్నట్టయితే మనకి చాలా నీట్గా లేటెస్ట్ డిజైన్ తీసుకున్నారు. అదేవిధంగా కంప్లీట్గా లాక్ సిస్టమ్ వచ్చేసి యూరోపా బ్రాండెడ్ కంపెనీ తీసుకున్నారు. చూస్తున్నారు కదా. సో మనం పైకి వెళ్దామండి. పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఇట లిఫ్ట్ ప్రొవిజన్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా. పక్కకి మనకి 2 feet స్టెప్స్ తీసుకున్నారు పైకి వెళ్ళడానికి. సో మనం పైకి వెళ్దాం ఇప్పుడు. పైకి వచ్చేసి చూస్తున్నాం కదండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇట మనకి లివింగ్ ఏరియా తీసుకున్నారు, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ ఇట కంప్లీట్గా టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ మనకు వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు, చాలా స్పేషియస్గా. స్విచ్ బోర్డ్ ప్రొవిజన్స్ ఇచ్చారు, అన్నీ నీట్గా తీసుకున్నారు. పక్కకి మనకి ఒక విండో తీసుకున్నారండి, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అండ్ ఇక్కడే మనకి లివింగ్ రూమ్లోనే ఒకటి పూజ కదండి. పూజ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా మంచిగా ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా
మంచి టైల్స్ కానీ, అండ్ ఇక్కడ వచ్చేసి విండో తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారండి, చాలా బాగుందన్నమాట. అండ్ మనం లివింగ్ రూమ్ నుంచి రైట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. పైన ఇట నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, కింద మనకి మొత్తం టైల్స్ తీసుకున్నారు, చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ ఇక్కడ మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి స్విచ్ బోర్డ్కి డైరెక్ట్ మీకు ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇచ్చారండి. సో ఓనర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారండి. డ్రెస్సింగ్ ఏరియాలో చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్. ఇక్కడ మనకి కబోర్డ్స్ పెట్టుకొని లైక్ క్లాత్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు, పైన ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారా, అస్సలు మనకి 5 స్టార్ హోటల్లో ఉన్నంత లుక్ వచ్చేసిందండి కంప్లీట్గా. చూస్తున్నారా, మోడర్న్గా పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, విండో కానీ, షవర్, అలాగే మనకి ఇక్కడ హ్యాండిల్స్ ఇచ్చారు, వెస్టర్న్ తీసుకున్నారు, పక్కకి మనకి హ్యాండ్ వాష్ చేసుకొని ఇచ్చారు. కంప్లీట్గా బ్రాండెడ్ అండి. చూస్తున్నారు కదా, ప్యారివేర్ కంపెనీ తీసుకున్నారు, బ్రాండెడ్ కంపెనీ తీసుకున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకి ఇక్కడ బాల్కనీ వెళ్ళొచ్చండి. చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న బాల్కనీ అనమాట. కింద ఇటు మంచిగా నీట్గా తీసుకున్నారు, పక్క కంప్లీట్గా మంచిగా గ్రీనరీ అండి, మొత్తం విలాసే అనమాట. చూస్తున్నారు కదా, పీస్ఫుల్ లొకేషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇట్లా చాలా నీట్గా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది అనమాట, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, పైన అదేవిధంగా నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, ఇక్కడ కూడా మనకి ఇంకో విండో ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా, పక్కకి మనకి వాష్రూమ్ తీసుకున్నారు. వాష్రూమ్ గిట చిల్డ్రన్స్ కోసం న్యూ థీమ్ అండి, అసలు మంచి మోడర్న్ థీమ్ తీసుకున్నారు, అసలు రాయల్ లుక్ ఉంది. పై వరకు టైల్స్ కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్, అదేవిధంగా షవర్ కానీ మనకి వెస్టర్న్ తీసుకున్నారు. కంప్లీట్గా ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ తీసుకున్నారు అండి, బ్రాండెడ్ తీసుకున్నారు. మంచి ప్యారివేర్ కానీ, జాగ్వర్ అన్నీ మంచి కంపెనీ తీసుకున్నారు అనమాట. అండ్ చిల్డ్రన్స్ కోసం మనకి సపరేట్గా ఒక స్టడీ హాల్ ఇచ్చారండి, స్టడీ స్పేస్ ఇచ్చారు. లైక్ కంప్యూటర్ ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి కంప్యూటర్ కానీ అలాంటి స్టడీ చదువుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి ఇట చాలా స్పేస్ ఇచ్చారు. పైన ఇట ఫాల్ సీలింగ్ కానీ, ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇక్కడ కూర్చొని మంచిగా పీస్ఫుల్గా చాలా బాగుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా మనకి బెడ్రూమ్ చూసాం కదా. సెకండ్ ఫ్లోర్లో మనకి మూవీ థియేటర్ ఉందండి. అదేవిధంగా టెర్రస్కి వెళ్దాము. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో మనకి మూవీ థియేటర్ అండి. చాలా స్పేషియస్గా కదా, అసలు మీకు థియేటర్కి వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. చాలా పైన ఫాల్ సీలింగ్ చూడండి, అసలు స్టెప్స్ తోటి చాలా నీట్గా తీసుకున్నారు. లైక్ మూవీ స్క్రీన్ ఇక్కడ పెట్టుకుంటే మనకి ఇక్కడ మంచిగా రిక్లైనర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఇట వెంటిలేషన్ ప్రాబ్లం విండో తీసుకున్నారు, చాలా పీస్ఫుల్గా నీట్గా తీసుకున్నారండి, స్పేషియస్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టెర్రస్కి వెళ్తామండి. ఇక్కడ ఇటు ఇంకో విండో ఇచ్చారు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఇది వచ్చేసి మనకి టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా. కింద ఇట మనకి టైల్స్ వచ్చేసి చెస్ బోర్డ్ టైప్ తీసుకున్నారండి. అండ్ ఇక్కడ మనకి స్పేషియస్గా క్రికెట్ కానీ, ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, చాలా స్పేషియస్గా రిలాక్స్ కావచ్చు. పీస్ఫుల్ లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. మంచి కేజీఆర్ టౌన్షిప్ అనమాట. విల్లా వచ్చేసి పైన వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్స్ ఫెసిలిటీ ఇటు ఇచ్చారనమాట. చుట్టూ మంచి విల్లాస్ అండి, గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. కేజీఆర్ టౌన్షిప్ అనమాట, పస్మామ్ల పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. మీకు డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. 167 స్క్వేర్ యార్డ్స్, 30 × 50 డైమెన్షన్స్, 2500 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి 3 BHK అండి. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1.65 CR అండి, 1,65,00,000. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట, స్లైస్లీ నెగోషియబుల్. సో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.